హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి కిషోర్ కాలికి ఏమైంది అని చూస్తున్నారా? యాక్చువల్లీ కిషోర్కి ఒక చిన్న ఇంజురీ అయింది. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఇంట్లోనే ఉన్నారనమాట. ఆ లెగ్ మీద అస్సలు బరువు వేయకూడదు, ఒక కాలుతోనే నడవాలి. అలా కొన్ని రోజులు అలా రెస్ట్ ఇవ్వాలి. లిగమెంట్ టేర్ అయింది, కొంచెం సివియర్గానే అయింది. అదే యాంకిల్లో ఒక 2-3 లిగమెంట్స్ టేర్ అవ్వడం అలా జరిగిందనమాట. మల్టిపుల్ ఇంజురీస్ జరిగాయి. ఇంట్లో వాళ్ళు అయితే కనుక కొంచెం కంగారు పడ్డారు. ఇద్దరే ఉన్నారు కదా, ఎలా మేనేజ్ చేస్తారు అనేసి మా అమ్మ అత్తమ్మ చెప్పారు. మా నాన్న అయితే ఇంటికి వచ్చేయండి అమ్మ, 1 month ఎలాగో రెస్ట్ ఇవ్వమని చెప్పారు కదా, ఇంటికి వచ్చేయండి అని అన్నారు. కానీ కాలు ఇలా పెట్టుకొని ఇండియాకి వెళ్ళి అలా వెళ్ళడం కూడా కష్టమే, తనకి కూడా కష్టంగానే ఉంటుంది. సో మేమే ఎలా ఓవర్కమ్ చేసాము ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో ఇలా ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉన్నాం కానీ ఇలా చూపిస్తున్నాను. ఈ వీడియోకి ముందు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఓయ్ ఒకసారి డ్రామా ఈ దెబ్బ తగిలినప్పటి నుంచి ఈ చైర్లో కూర్చొని డిక్లైనర్లో కాలెడ్డ పెట్టుకొని ఎటు పోకుండా ఒకే చోట ఉండిపోయి చిరాకు వస్తుంది. ఏం చేద్దాం, అటు ఇటు తిప్పి ఇంట్లోనే రాకపోతే ఓ పని చేయి, ఆ కిచెన్కి తీసుకెళ్ళాను. కిచెన్లోకి వెళ్దాం, ఏదో ఒకటి చేస్తా. ఈ మొబైల్ తీసుకో. రైట్, ఈ చైర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ చైర్ కూడా బాగా ఉపయోగపడుతుంది, వీల్ చైర్ లాగా. ఒక్క నిమిషం. వంట చేపిస్తా, ఏమన్నా చేయించు, అంటే బోర్ పడుతుంది. గుడ్. నువ్వు పని ఆమ్లెట్ వేస్తా అన్నావు కదా, నాకు అన్ని ఇచ్చేసా, నేను కట్ చేస్తా. లోపల ఆనియన్ కట్ చేయి. ఓకే. ఇంతకు ఎగ్స్ ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఆమ్లెట్ కావాలి, ఇంకేమైనా కావాలా? ఇదే అనుకున్నాను కదా, చేసుకున్నాను. ఇదే జస్ట్ లైట్ స్నాక్స్ లాగా అంతే. ఎగ్స్ ఇవి కడిగిస్తా. గ్రీన్ చిల్లీయా? కడిగిస్తా. ఎగ్స్ వెరైటీగా ఉన్నాయి ఈసారి. కేసరి మారింది. అవునా? మొత్తం ప్యాకేజింగ్ అంతా మారిపోయింది. బాగుంది, స్ట్రాంగ్గా ఇచ్చాడు, బాగా నీట్గా ఇచ్చాడు సార్, చాలా బాగుంది. వెరీ నైస్. ఇందులో వేసి కలిపేసా, నీకు కావాల్సిన అన్నీ ఇస్తా. పని బోర్ కొట్టదు ఇంకా నీకు. ఓకే. ధనియా పౌడర్ కావాలా? కొంచెం పసుపు, కారం కావాలంటే వేసుకో. మిర్చి ఉంది కదా, సరే. కానీ నాకు కొంచెం కప్పులో వేస్తాను. సరే. ఆఫీస్కి వెళ్ళి బిజీగా ఉంటున్నావు కదా, సో ఇది నీకు రెస్ట్ టైం అన్నమాట. రెస్ట్ టైం ఎక్కడ? ఆఫీస్ వర్క్ చేస్తున్నా కదా. చేస్తున్నానులే, కొంచెం బయట తిరిగి పని లేకుండా కాకపోతే ఒక్క చోట కూర్చొని చిరాకు వేస్తాను. చాలా బోర్ అనిపించేస్తుంది కదా పాపం. మార్నింగ్ 9 o'clock కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ 9కి వచ్చేవాళ్ళు అనమాట కిషోర్. మధ్యలో గేమ్ కూడా ఆడుకొని వచ్చేవాడు, అందుకే లేట్ అయ్యేది బాగా. సో
బాగా ఇంట్లోనే ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఇంట్లోనే ఉండిపోయాడు. బాగా బోర్ అయిపోతూ ఉంటుంది కదా, కొంచెం బయటికి వెళ్ళాలి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇలా కిచెన్లోకి అలా వచ్చేసి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది కదా, ఒకే రూమ్లో ఒకే దగ్గర కూర్చొని ఉండాలన్నా కూడా చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఫ్లఫీగా ఉండాలి. సాల్ట్ ఎలా వేస్తాయి కదా అసలు, సాల్ట్ షెఫ్ లాగా వేయాలి. చెఫ్ లాగా వేస్తావా? తెలియదు ఎట్లా వేస్తారా. ఇప్పుడు ఇప్పుడే కిచెన్ క్లీన్ చేసుకున్నా. అరే అరే అరే, దిస్ ఇస్ వాట్ వీ ఇది షెఫ్లు ఎట్లా వేస్తారు. ఇప్పుడు ఇది ఎక్కువ ఒక్క నిమిషం చెఫ్, ఎక్కువ అవుతూ ఉంటుంది నీకు. ఇంకొంచెం వేసి తినిపిస్తా. అది సాల్ట్ ఒకటే కదా, అన్ని ఏదైనా వేయచ్చు. ఒళ్ళు మండుద్ది కారం వేసుకునేమో. కారం కాదు ఇది, ధనియా పొడి. కారం కూడా అయితే నెక్స్ట్ ఇదెందుకు స్పూన్ తోటి? కారం కాబట్టి. చూడు నీట్గా అసలు ఒక 5 నిమిషాలు ఉండనిస్తా. షెఫ్లో వంట చేసినప్పుడు చుట్టూ పడుతూ ఉంటాయి అవన్నీ కామన్గా. పడతాయి. వంటలో పర్ఫెక్షన్ రావాలంటే ఇలా ఉండాలి. అదేమో నీకు తెలియదు. తుడుచుకోవాలన్నమాట. తుడుచుకొని టిష్యూ పెట్టి ఒకసారి ఇలా అనుకుంటా. ఇప్పుడు కింద తుడుస్తారా? నువ్వు తుడుస్తావు. తుడుస్తా. బాగుంది కదా ప్యాకేజింగ్, చాలా బాగుంది. షెల్ పలుచగా ఉంది, చాలా మంచిగా. ఓకే అసలు ఎందుకంటే రెడీ నౌ. So it is ready now. Okay. Yeah, right. కలపమంటే ఆడుకోమని కాదు, కలపమంటే కలపమని. ఇది కలపడమే, ఆడుకోవడం కాదు. ఆడుకుంటున్నా. ఫ్లఫీగా రావాలంటే బాగా కలపాలి. అది కాదు. కమాన్. ఫ్రై చేసి అప్పుడు కలిపేస్తే కూడా బాగుంటుంది కదా. కాకపోతే అప్పుడు ఇంకా ఎక్కువ ఆయిల్ తీసుకుంటాం. ఎస్. తీసుకో, కట్ చేస్తా ఫ్రూట్స్. నీకేదో పని ఉంటే తప్ప అంతే. ఎస్, ఐ వాంట్ ఇట్. ఇంకేం కావాలి? కుకుంబర్. పీలర్ ఏది? ఇస్తా. లేకపోతే చాకుని కట్టేస్తాను. ఎలా వస్తుంది? రాదు. చాకుతో చేయి వసుకుంటారు. చేయగలుగుతావా? ఇట్లా చేస్తారు కానీ అయిపోయింది. మాడబెట్టా. ఇంత మంచిగా చేస్తే మాడబెట్టానంట. మాడబెట్టా తెలుసు నాకు. సరే నువ్వు తినవా? యాక్చువల్లీ మాడింది బాగా తింటాను. అయితే మాడుస్తా ఇప్పుడు. బాగా తింటుంది. ఆల్రెడీ మార్చావా? ఇంకేంది? చూడు ఎంత ఫ్లఫీగా వచ్చిందో. అయ్యో, కొట్టేది విరిగిపోయింది. మిషన్ కంప్లీటెడ్.
కరెక్ట్గా సగం వేయాలి అలా కొట్టా కరెక్ట్ సగానికి ఇలా కట్ అవ్వాలని కట్ అవుతుంది కట్ అయిపోయింది. చూడు ఎలా కట్టేందో కరెక్ట్గా దట్ ఈస్ వాట్ అది నా పవర్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ మై దెబ్బ. స్పాచులాతో వాత పెడితే పవర్ ఆఫ్ మై దెబ్బ. ఆల్రెడీ పెట్టేసి ఉండేదండి. పవర్ ఆఫ్ మై దెబ్బ. అలా ఒక ఆమ్లెట్ కొంచెం ఫ్రూట్స్ కట్ చేసుకొని వెళ్ళిపోయి అలా కూర్చుందామనేసి డిసైడ్ అయిపోయాము. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉన్నామన్నమాట, ఏమీ తినలేదు. సర్లే ఒక ఆమ్లెట్ వేసుకొని కొంచెం ఫ్రూట్స్ తిందాము అనేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఒక ఆమ్లెట్ వేసుకుందామని అనుకున్నాను. ఈ లోపలే కిషోర్ బాగా బోర్ కొడుతుంది అని అన్నాడు. సో తనని కూడా కిచెన్లోకి తీసుకెళ్ళేసి అలా కొంచెం హెల్ప్ చేశాడు. ఆ కిచెన్లో కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇలా కూర్చున్నాం అనమాట. చూడండి ఈ వ్యూ అయితే నాకు చాలా ఇష్టం. రోజు ఈవినింగ్ నేను ఇలా కూర్చొని ఒక గ్రీన్ టీ తాగుతూ కూర్చుంటాను. యాక్చువల్లీ ఆ పక్కనే ఒక చిన్న పార్క్లా ఉంటుంది అనమాట, గ్రీనరీ. అక్కడ పిల్లలు ఫుట్బాల్ కూడా ఆడుతూ ఉంటారు. ఫేవరెట్ టైం అనమాట నాకు రోజు ఈవినింగ్ టైం, ఆ టీ టైం అనేది. యాక్చువల్లీ కిషోర్కి పోనీలే పాపం అని నా ప్లేస్ ఇచ్చేసాను. అది నా ప్లేస్ యాక్చువల్గా. అలా కూర్చొని బీచ్ చూస్తూ ఉంటాను అనమాట. సో ఇలా కిషోర్కి కొంచెం దెబ్బ తగిలింది, నడవడానికి దానికి కష్టంగానే ఉంది. చైర్తోని కొంచెం మేనేజ్ చేసాం ఇద్దరం కూడా. ఆల్మోస్ట్ 1 month కంప్లీట్ అవుతుంది. కాకపోతే కంప్లీట్ రికవర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 to 4 months పడుతుంది అని అన్నారు. సో మేబీ ఒక 1 weekలో ఈ ప్లాస్టర్ కూడా తీసేస్తారు. ఈ ప్లాస్టర్ తీసిన తర్వాత ఏంటి రివ్యూ అనేది కూడా నేను మళ్ళీ ఒక చిన్న క్లిప్ పెడతాను. యాక్చువల్లీ మా పేరెంట్స్ కావచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు, ఇండియాలో ఉన్న వాళ్ళు అడిగారనమాట, ఇద్దరే ఉన్నారు కదా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అనేసి. పేరెంట్స్ అయితే ఇంకొంచెం భయమే ఉంటుంది కదా, అదే ఇద్దరే ఉన్నారు, మేము ఉంటే మేము చూసుకుంటామన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి కూడా. కానీ మేము ఎక్కడ స్ట్రెస్ అయితే ఫీల్ అవ్వలేదు. వీఆర్ లైక్ ఇద్దరం ఉన్నాం కదా మేము చూసుకోగలము అన్నట్లు. తను డల్ అయినప్పుడు నేను కొంచెం మంచిగా మాట్లాడడం, నేను డల్ అయినప్పుడు తను మాట్లాడడం ఉంటుంది. ఏ హెల్త్ ఇష్యూ అయినా ఏదైనా సరే మనం స్ట్రాంగ్గా ఉంటే మనం ఈజీగా ఓవర్కమ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా అండి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అసలు నాకు ఇది కావాలి అని అడిగే అవసరం కూడా రాలేదు. వాళ్ళే ఫోన్ చేసి ఏమైనా అవసరం ఉందా, రావాలా, బయటకు వెళ్దామా, ఇలా వాళ్ళే అడిగేవాళ్ళు. నిజంగా అనిపించేది వీఆర్ బ్లెస్డ్ అని. మంచి ఫ్రెండ్స్ దొరికారనమాట నాకు. చిన్న ఊరికే అలా సరదాగా ఒక చిన్న క్లిప్ అప్లోడ్ చేయాలి అనిపించింది. అలా మేము దీన్ని ఓవర్కమ్ చేసాము, ఆ బోర్ ఫీలింగ్ని ఎలా పోగొడుతున్నాము ఏంటి అనేసి. అలా సరదాగా కూర్చోవడం, కొంచెం టీ తాగడం, లేదా ఇలా ఏదైనా ఫ్రూట్స్ తినడం, కొద్దిసేపు అలా మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు లూడో ఆడడం, ఇలాంటి పనులు అయితే చేసాము. తనకి ఆఫీస్ వర్క్ ఉంటుంది, నేనే యూట్యూబ్లో వీడియోలు అవి ఇవి అంటే లైక్ పాత వీడియోస్ అనమాట. ఈ మధ్యకాలంలో వీడియోస్ తీయడానికైతే కుదరలేదు నాకు. ఇప్పటి వరకు పెట్టినవన్నీ ఓల్డ్ వీడియోసే. అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేసాము. సో మాకు అనిపిస్తుంది ఏ ప్రాబ్లం అయినా సరే ఇద్దరం ఉంటే ఖచ్చితంగా ఓవర్కమ్ చేయగలుగుతాము అని. ఒక 3-4 daysలో ఆ ప్లాస్టర్ కూడా తీసేస్తారు. కానీ కంప్లీట్ రికవర్ అవ్వడానికి మాత్రం ఒక 3 to 4 months అయితే పడుతుంది. బికాజ్ అది లిగమెంట్ టేర్ కదా, కొంచెం సివియర్గా అయ్యింది చెప్పాను కదా. సో కొంచెం టైం అయితే పడుతుంది. వెంటనే కూడా వాక్ చేయకూడదు. ఆఫ్టర్ దట్ ఒక 10 days తర్వాత అలా వాక్ చేయాలి. అది కూడా ఒక సపోర్టివ్ తోటి వాక్ చేయాల్సి వస్తుంది అనమాట. కొంచెం ఇది మొత్తం క్లియర్ అయ్యాక మళ్ళీ అసలు ఏంటి అప్డేట్ అనేది నేను ఒక చిన్న క్లిప్లో అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇదే వీడియో. మరి మేము అలా కొద్దిసేపు అలా చిట్చాట్ చేస్తూ కూర్చుంటాము. వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.